హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం రూ. 25 ప్రతి నెల ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవడంతో పాటు ప్రతి నెల రూ. 5,000 నుండి రూ. 10,000 అదనంగా సంపాదించే అవకాశాన్ని ఇవాల్టి వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని ప్రమోట్ చేస్తుంది సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ వాళ్ళు. వీళ్ళకి ఇండస్ట్రీలో 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కంపెనీ వచ్చేసరికి తిరుపతిలో పర్మనెంట్‌గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. కాబట్టి తెలుగు స్టేట్స్ వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. వీడియోలో మీకు క్లియర్‌గా ప్లాన్ పీడీఎఫ్ చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ వాట్ అని మీరు తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్‌ని బేస్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసరికి రీసైక్లింగ్ ఎర్న్ రిపీటెడ్లీ క్యాప్షన్‌తో వస్తుంది. దీని అర్థం ఏంటంటే మీరు ప్రతి నెల రిపీటెడ్‌గా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ధనవంతులు అవ్వడానికి దగ్గరదారన్నమాట. ప్రీవియస్‌లీ వీళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ రీచ్ రిచ్ లైఫ్ అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్. సో ఇది మనకి వచ్చేసరికి సెకండ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో కూడా మీరు వర్క్ చేసుకొని ఆనందంగా డబ్బులు సంపాదించొచ్చు. అసలు ఈ సంస్థ ఏంటి? రీసైక్లింగ్ అనే కంపెనీని పరిచయం చేసింది ఎవరు అనే విషయానికొస్తే మన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంకల చంద్రశేఖర్ గారు. సో చెప్పాను కదా, వీళ్ళకి తిరుపతిలో 40 సంవత్సరాలుగా వీళ్ళు సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని రన్ చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ నందు 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నటువంటి మన చంద్రశేఖర్ సార్ ఈ 2 కంపెనీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న పేద మధ్య తరగతి విద్యార్థులకు కానివ్వండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తరువాత ఖాళీగా ఉన్న వ్యక్తులకు కానివ్వండి, ఉపాధిని కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీని 3 డిసెంబర్ 2024 తేదీన రీసైక్లింగ్ అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. కేవలం రూ. 25తో ఎవ్రీ మంత్ ఫ్రీగా రీఛార్జ్ చేసుకుంటూ మంత్లీ ఎక్స్‌ట్రా ఇన్కమ్‌ని ఎర్న్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ కంపెనీ. సో దాంతో పాటు అడిషనల్‌గా ఇంకో 3 ప్యాకేజెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి సిల్వర్ ప్యాక్ రూ. 25తో స్టార్ట్ అవుతుంది. గోల్డ్ ప్యాక్ వచ్చేసరికి రూ. 50, డైమండ్ ప్యాక్ వచ్చేసరికి రూ. 75, ప్లాటినం ప్యాక్ వచ్చేసరికి రూ. 100. సో మీరు ఇక్కడ ఈ 4 ప్యాక్స్‌లో ఏ ప్యాక్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న ప్యాక్‌ని బేస్ చేసుకొని మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఒక ప్యాక్ నుండి ఇంకో ప్యాక్‌కి అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే సిల్వర్ ప్యాక్ రూ. 25 ఐడీలో ఉన్న వారికి రిఫర్ చేసే అవకాశం కల్పిస్తుంది ఈ కంపెనీ. అంటే మనం అన్‌లిమిటెడ్‌గా రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ బావుంది అనుకోండి, మనం హ్యాపీగా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి చెప్తాం కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కొత్త షర్ట్ కొన్నాం, బావుంది. సో మనం మన ఫ్రెండ్స్‌కి చెప్తాం. పర్టిక్యులర్ షాప్‌లో షర్ట్స్ బావున్నాయి, క్వాలిటీ బావుంది, వెళ్లి తీసుకోండి అని చెప్తాం. అలా చెప్పడం వల్ల మనకేమన్నా ఆదాయం ఉంటుందా? ఆ షాప్ వాడు డబ్బులిస్తాడా? ఇవ్వడు కదా! కానీ ఈ పర్టిక్యులర్ కంపెనీలో యాస్ అన్ అఫిలియేట్‌గా రిఫర్ చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తుంది. సో మీరు ఈ సిల్వర్ ప్యాక్ తీసుకొని మీరు ఇంకొక సిల్వర్ ప్యాక్‌ని రిఫర్ చేస్తే మీకు సిల్వర్ గ్రూప్ నుండి ఇన్కమ్ రావటం జరుగుతుంది. అలాగే ఏ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ఆ ప్యాక్ నుండి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో దానికన్నా లో ప్యాక్ నుండి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 25 ప్యాకేజ్ తీసుకున్నారు. మీరు రూ. 25 ప్యాకేజ్‌ని రిఫర్ చేయడానికి అర్హులు. సో దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే మీరు సిల్వర్ ప్యాక్ తీసుకొని గోల్డ్ ప్యాక్‌ని రిఫర్ చేయడానికి మీకు అవకాశం ఉన్నప్పటికి కూడా మీకు ఇన్కమ్ అయితే జనరేట్ కాదు. కాబట్టి ఫస్ట్ మీరు హైయెస్ట్ ప్యాకేజ్‌లో ఉండాలి. తర్వాత మీరు ఏ ప్యాక్‌ని రిఫర్ చేసినా మీకు ఇబ్బంది ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే ప్లాటినం ప్యాక్ తీసుకోండి. రూ. 100 ప్యాక్ తీసుకోండి. రూ. 100 అనేది మన లైఫ్‌లో పెద్దగా ఇంపాక్ట్ అయితే చేయదు. సో రూ. 100తో మనం ₹1,00,000 సంపాదించుకోవచ్చు అనే ఒక మంచి కాన్సెప్ట్‌తో మనం హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో రూ. 100 ప్యాక్ కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు రిఫర్ చేసిన టీమ్ ఎవరైనా సరే ఏ ప్యాకేజ్ తీసుకున్నా మీకు డబ్బులొస్తాయి. అది రూ. 75 అయినా, రూ. 50 అయినా, రూ. 25 ఏ ఐడీ తీసుకున్నా మీకు రిఫరల్ కమిషన్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు హైయెస్ట్ ప్యాకేజ్ అదే ప్లాటినం ప్యాకేజ్‌ని తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను రూ. 100 కూడా పెట్టలేని సిట్యుయేషన్‌లో ఉన్నా అని అనుకుంటే రూ. 50 ప్యాక్‌ని తీసుకోండి. లేదు అనుకుంటే రూ. 25 ప్యాక్‌తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. ఐడీ అయితే యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సిల్వర్ ప్యాక్, గోల్డ్ ప్యాక్, డైమండ్ ప్యాక్ అండ్ ప్లాటినం ప్యాక్ ఉన్నాయి కదా! సో ఈ ప్యాక్‌ని మీరు వన్స్ ఐడీ యాక్టివేషన్ చేసుకున్న తరువాత మీరు రిఫర్ చేస్తారు. సో రిఫర్ చేయటం వల్ల మీకొచ్చే ఇన్కమ్ ఏంతో చూద్దాం. ఓకే. సో జస్ట్ ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకుందాం. మీరు ఎంత ఎర్న్ చేయొచ్చనేది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నట్టయితే సిల్వర్ ప్యాక్ తీసుకున్నా. సిల్వర్ ప్యాక్‌ని రిఫర్ చేస్తే డైరెక్ట్‌గా మీకొచ్చే ఇన్కమ్ రూ. 5 అనమాట.
అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని 5 రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిఫర్ చేసిన 5 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సన్‌ని రిఫర్ చేసినా సరే, మీకు సెకండ్ లెవెల్ నుండి ఈచ్ పర్సన్ దగ్గర నుండి 4 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్ నుండి 3 రూపీస్, ఫోర్త్ లెవెల్ నుండి 2 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ టు 10థ్ లెవెల్ అయితే ఈచ్ రూపీ రావటం జరుగుతుంది. సో, మీరు ఇంట్రొడ్యూస్ చేసింది కేవలం ఒక పర్సన్ అయినప్పటికీ మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో, మీరు అన్‌లిమిటెడ్ రిఫరల్స్ చేయొచ్చు. మీరు వర్క్ చేసిన టీమ్ దగ్గర నుండి మీకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అయితే రావటం జరుగుతుంది. అదే మీరు గోల్డ్ ప్యాక్‌లో ఉంటే గోల్డ్ ప్యాక్‌లో వచ్చే ఆదాయం ఫస్ట్ లెవెల్‌లో 10 రూపీస్, సెకండ్ లెవెల్‌లో 8 రూపీస్, థర్డ్ లెవెల్‌లో 6 రూపీస్, ఫోర్త్ లెవెల్‌లో 4 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ నుండి 10థ్ లెవెల్ వరకు మీకొచ్చే ఇన్‌కమ్ అనేది 2 రూపీస్ పర్ లెవెల్ రావటం జరుగుతుంది. అదే మీరు గనక డైమండ్ ప్యాక్ తీసుకున్నట్టయితే 15 రూపీస్ డైరెక్ట్‌గా వస్తుంది. సెకండ్ డైరెక్ట్‌లో 12 రూపీస్, థర్డ్ డైరెక్ట్‌లో 9 రూపీస్, ఫోర్త్ డైరెక్ట్‌లో 6 రూపీస్ వస్తుంది. 5 నుండి 10థ్ లెవెల్ వరకు మనకొచ్చే ఇన్‌కమ్ 3 రూపీస్ రావడం జరుగుతుంది. అదే ప్లాటినం ప్యాక్‌కి వచ్చేసరికి 100 రూపీస్‌లో ప్యాక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్‌లో మనకి 20 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్‌లో 15 రూపీస్, థర్డ్ లెవెల్‌లో 12 రూపీస్ వస్తుంది. ఫోర్త్ లెవెల్‌లో 8 రూపీస్ వస్తుంది. ఫిఫ్త్ లెవెల్ నుండి 10థ్ లెవెల్ వరకు ఈక్వల్‌గా మనకి 4 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా 10 మందిని రిఫర్ చేసినా సరే ఇలాగే మీకు కమిషన్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకు ఓవరాల్‌గా 10 లెవెల్స్‌లో వచ్చే కమిషన్ అనమాట. డిపెండ్స్ అపాన్ ద ప్యాక్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఇన్‌కమ్‌ని అయితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరు ఎంతమందిని రిఫర్ చేస్తే మనం ఎంత సంపాదించవచ్చు అనే విషయానికి వస్తే, మీరు వన్స్ ఐడీని యాక్టివేషన్ చేసుకున్న తరువాత కేవలం ఒక ముగ్గురిని రిఫర్ చేశారని అనుకుందాం. అలా ముగ్గురిని రిఫర్ చేయడం ద్వారా మీకు వచ్చే ఆదాయం ఎంతంటే 80,000కు పైగా రావడం జరుగుతుంది. అంటే 10 లెవెల్‌లో ఒక్కొక్కరు ముగ్గురిని రిఫర్ చేసుకుంటూ వెళ్తే మీరు 80,000కు పైగా మీరు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు. ఇదంతా కేవలం రూ. 25 ప్యాక్‌లో. అదే రూ. 50 ప్యాక్‌లో అయితే ఒక్కొక్కరు ముగ్గురిని రిఫర్ చేసుకున్నా కూడా మీకు 1,50,000 పైగా ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అదే రూ. 75 ప్యాక్‌లో రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఒక్కొక్కరు 3 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ పోయినా గానీ మీకు సుమారుగా 2,50,000 పైగా ఆదాయం సంపాదించుకోవచ్చు. అదే మీకు రూ. 100 ప్యాక్ యాక్టివేషన్ చేసుకొని 3 మెంబర్స్‌ని రిఫర్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు సుమారుగా అక్షరాల 3,00,000 పైగా అయితే మీరు సంపాదించుకోవచ్చు. కేవలం మీరు పెట్టే అమౌంట్ ఎంత అంటే కేవలం రూ. 100 మాత్రమే. ఆ రూ. 100తో టీమ్‌ని బిల్డ్ చేయడం వలన 3,00,000కు పైగా ఆదాయం అయితే సంపాదించుకోవచ్చు. అదే మీరు గనక ఒక్కొక్కరు 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ పోతే 5 అలా కంప్లీట్ చేసుకున్నట్లయితే రూ. 100 ఐడీతో దాదాపు 4,00,00,000 సంపాదించుకోవచ్చు. ఇందాక మీకు చెప్పినట్టుగానే 3 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ రూ. 25 ప్యాకేజ్ కానివ్వండి ఆర్ రూ. 50 ప్యాకేజ్ కానివ్వండి అలా రిఫర్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకున్నారంటే ఓవరాల్‌గా మీరు లెవెల్ 10లో అండ్ టోటల్ ఆదాయం ఎంతో ఇక్కడ చూసుకోవచ్చు. కేవలం ప్రతి ఒక్కరు 5 మెంబర్స్‌ని రిఫర్ చేయడం ద్వారా పొందే ఆదాయం దాదాపు రూ. 1,00,00,000 దాకా సంపాదించుకోవచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు వన్స్ కంపెనీలో ఐడీ యాక్టివేషన్ చేసుకున్న తరువాత ఈచ్ పర్సన్ సేమ్ మీలాగే ఒక్కొక్కరు 3 ఆర్ 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ వాళ్ళని కూడా గైడ్ చేసుకుంటూ టీమ్ బిల్డ్ చేసుకుంటూ వర్క్ చేసుకున్నట్లయితే దాదాపు ఒక లక్షల్లో మరియు కోట్లలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అది రూ. 50 ప్యాక్ అయినా, రూ. 100 ప్యాక్ అయినా 10 లెవెల్స్‌లో చూసుకుంటే 3 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ వర్క్ చేస్తే లక్షల్లో, అలాగే 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే రూ. 1,00,00,000 సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఐడీ యాక్టివేషన్ కోసం పిన్ ఫ్రాంచైజ్ ఉంటుంది. సో, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పిన్ ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు. 50 పిన్స్ ఎవరైతే ఫస్ట్‌గా తీసుకుంటారో వాళ్ళకి 2 పిన్స్ అదనంగా ఇవ్వబడతాయి. 2 పిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 పిన్‌లు గనుక మీరు 50 తీసుకున్నారనుకోండి. మీకు అడిషనల్‌గా 2 పిన్స్ అనేవి ఇస్తారనమాట. దాంతో రూ. 200 అడిషనల్‌గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అదే 100 పిన్స్ తీసుకున్న వారికి 4 పిన్స్ అయితే అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం మీరు పిన్ ఫ్రాంచైజ్ వర్క్ చేసుకోవచ్చు. సో, 4 ప్యాకేజెస్‌కి సంబంధించి పిన్ ఫ్రాంచైజ్ అయితే తీసుకోవచ్చు. మన కంపెనీ విషయానికి వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే చాలా సింపుల్ అండి. ఒక మొబైల్ నంబర్ నుండి ఒక ఐడీ మాత్రమే లభిస్తుంది. మల్టిపుల్స్ ఉండవు. మీరు తీసుకున్న ప్యాకేజ్ 100 రోజుల తరువాత రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 100 ప్యాకేజ్ తీసుకున్నారు అనుకుందాం. 100 డేస్ తరువాత కేవలం రూ. 25తోనే రెన్యువల్ చేసుకోవచ్చు.
మీ కింద వర్క్ చేసే వాళ్ళు కూడా రూ. 25తో రిన్యూవల్ చేసుకోవడం ద్వారా కంపెనీకి మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇదే రీసైక్లింగ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కంపెనీ. సో మీరు ఒక్కసారి ఐడి యాక్టివేషన్ చేసుకున్న తరువాత ఎవ్రీ 100 డేస్కి మీరు మరియు మీ టీం రిన్యూవల్ చేసుకోవడం ద్వారా లక్షల్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎవరైనా 100 డేస్ తరువాత రిన్యూవల్ చేసుకోకపోతే వారి ఐడి శాశ్వతంగా బ్లాక్ అవుతుంది. జిఎస్టీ విషయానికి వస్తే 18% అండ్ సర్వీస్ ఛార్జ్ వచ్చేసరికి 2%. విత్డ్రా విషయానికి వస్తే విత్డ్రా సిస్టమే ఉండదు. సో డైరెక్ట్గా అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. 100 రూపీస్ అవ్వగానే మరుసటి రోజున పొద్దున్నే 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇకపోతే డైరెక్ట్ రిఫరల్స్ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అవి అన్లిమిటెడ్. ఒక డైరెక్ట్ రిఫరల్ ఉన్నా సరే మీరు ఆదాయం పొందవచ్చు. మీరు ఒక్కొక్కరిని రిఫర్ చేసుకుంటూ వారు కూడా రిఫర్ చేసుకుంటూ వర్క్ చేస్తే 10 లెవెల్స్లో మీకు ఆదాయం అనేది వస్తుంది. సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఎవరైతే డైరెక్ట్గా 250 ప్లాటినం మెంబర్స్ని రిఫర్ చేసిన వారికి 1 ఇయర్ పాటుగా మొబైల్ రీఛార్జ్ ఫ్రీగా కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మీరు గనక 500 ప్లాటినం డైరెక్ట్గా రిఫరల్స్ని పూర్తి చేసిన వారైతే 2 ఇయర్స్ పాటుగా మొబైల్ రీఛార్జ్ కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీరు గనక 1000 ప్లాటినం డైరెక్ట్ రిఫరల్స్ని పూర్తి చేసిన వారైతే 3 ఇయర్స్ పాటుగా మొబైల్ రీఛార్జ్ ఫ్రీగా ఇవ్వటంతో పాటు గోవా ట్రిప్కి కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్నమాట. దీనికి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు. మనం ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రీసైక్లింగ్ కంపెనీ పైన అమౌంట్ విత్ ప్రూఫ్స్. అమౌంట్ విషయంలో మీరు ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే 100 డేస్లో 100 రిఫరల్స్ డైరెక్ట్గా పూర్తి చేస్తారో వారికి మా ఎండి సార్ ద్వారా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఫైనల్గా కేవలం 25 రూపాయలతో కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమా అంటే రీసైక్లింగ్తో ప్రతి మెంబర్కి సాధ్యమే అని చెప్పొచ్చు. రీసైక్లింగ్ తోడుంటే ఆదాయం మీ వెంటే అంటూ కంపెనీ వెల్కమ్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా చూడండి. లేదా ఈ వీడియో మీకు పంపించిన వ్యక్తి ఉంటారు కదా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఐడి యాక్టివేషన్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోండి. మీకు కంపెనీ పరంగా ఏమన్నా సందేహాలు ఉన్నా కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా ఎండి సార్తోనే మాట్లాడండి. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.